పట్టుకుంటున్నాము అని అంటే ఏం చెప్తున్నారు అంటే, నేను దేనికోసం పట్టుకుంటున్నాను అని అంటే సుప్రజాస్త్వాయ, సత్సంతానం కోసం. అంటే తర్వాత సంతానం మనం పొందిన తర్వాత ఆ సంతానం కూడా మంచి ధర్మ మార్గం వైపు వెళ్ళేలాగా, వాళ్ళు కూడా మంచి ధర్మ మార్గం వైపు ఆ బుద్ధిని నడిపేలాగా, వాళ్ళు ధర్మ మార్గంలో నడిచేలాగా ఉండేలాగా ఆ విధమైనటువంటి సంతానం నాకు కలగాలి, అందుకోసం నేను నీ చేతిని పట్టుకుంటున్నాను అని ఆ మంత్రంలో కనిపిస్తోంది. హస్తమ్మ యాపత్యా జరదశ్చర్యథాసహ, నేను నీ చేతిని పట్టుకుంటున్నాను, నువ్వు నా ఆయుర్భాగ్యం ఎంతవరకు అయితే భగవంతుడు అనుగ్రహించాడో, నాకు ముసలితనం అంటే చివరి దశ వరకు నువ్వు నాతో పాటే ఉండాలి, ఇద్దరం కలిసి మనం ఈ ధర్మ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండాలి, గృహస్థాశ్రమంలో విధించినటువంటి ప్రతినిత్య కర్మలు కూడా చేస్తూ ఉండాలి అనే అర్థం మనకి ఆ మంత్రంలో కనిపిస్తోంది. తర్వాత భగో అర్యమా సవితా పురంధి మహ్యంత్వాదు, ఈ అమ్మాయిని ప్రస్తుతం మనకి ప్రత్యక్షంగా తల్లిదండ్రులు ద్వారా మనకి ఆ అమ్మాయి లభించినట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ మంత్రార్థం పరిశీలించినట్లయితే భగుడు, అర్యమ, సవిత అనే దేవతలు ఈ అమ్మాయిని ఇంతవరకు సంరక్షించి ఈ సమయంలో అందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాబట్టి దేవతల యొక్క అనుగ్రహం వల్లనే ఈ వివాహ సంస్కారం లభించిందని, ఈ దేవతల యొక్క అనుగ్రహం వల్లనే ఈ వధువు కూడా లభించిందని ఈ మంత్రాల ద్వారా తెలుస్తోంది. వీళ్ళందరూ ఎవరు అనంటే, ప్రారంభంలో అసలు వివాహ సంస్కారం జరిగేలాగా, సంబంధాలు కలిసేలాగా, మంచి మంచి ఎవరికి ఎటువంటి వధువు కానీ వరుడు కానీ ఎవరికి ఎటువంటి వాళ్ళు లభించాలి అనేది వాళ్ళు చూస్తూ ఉంటారట. ఆ విషయాన్ని వాళ్ళు పరిరక్షిస్తూ ఉంటారట, భగుడు, అర్యమ, సవిత. అదే ఈ మంత్రంలో కనిపిస్తోంది. తేహ పూర్వే జనాసో యత్ర పూర్వవహో హితాః అని ఆ మంత్రంలో కనిపిస్తోంది. అందువల్ల ఈ మంత్రార్థాలన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్లనే ఈ రోజున ఈ ముహూర్తంలో ఈమెతో వివాహం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి వివాహ సంస్కారం ద్వారా మీరు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అందులో చెప్పినటువంటి ధర్మ కార్యక్రమాలని నిరంతరము కూడా చేస్తూ ఈ వంశాన్ని, ఈ వంశంలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని, అలానే పెద్దల ద్వారా లభించినటువంటి కట్టుబాట్లని ఇటువంటిని కూడా మీరు అనుసరిస్తూ మీరు ముందుకు తీసుకువెళ్ళాలని, ఆ ఆది దంపతుల యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ వేదాశీర్వచనాన్ని చేస్తున్నాను. ఓం అగుం హోముచే ప్రప్రాగుం హోముచే గుం హోముచే ప్రభరేమ భరేమ ప్రాగుం హోముచే గుం హోముచే